నరేంద్ర మోడీ సార్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, కేసీఆర్ సార్ కానీ ఫస్ట్ వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వాళ్ళ ఆస్తులు చూడమనండి. వాళ్ళ ఆస్తులు చూడాలి సార్. ఫస్ట్ ₹1,00,00,000 ఉండవు. నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా అకౌంట్ లో 10,000 కూడా లేవు. మా చెల్లె 5,000 ఇచ్చింది, పద్మావతి మేడం 10,000 ఇచ్చింది. 15,000తో ఎమ్మెల్యేగా పోటీ చేసిన. అప్పుడు డిసైడ్ చేసుకున్నా నేను, ఏమని తెలుసా, నెక్స్ట్ ఎలక్షన్ లో వరకల్లా నేను కోటీశ్వరుడు అయిపోయినా అనుకున్నా. అయిపోయినా లేదా? ఇంక ఎలక్షన్లు వచ్చినాయా? రాలేవు కదా. అయినా లేదా? ఇది అహంకారం కాదు, ఇది గర్వం, సగర్వంగా చెప్తున్నా నేను. సో అందుకోసం మీ జీవితంలో మీరు ఏది అనుకుంటారో అది సాధిస్తారు. రేపు రాబోయే ఎలక్షన్లు కావచ్చు, సెలక్షన్లు కావచ్చు,